మీకు తెలుసు, ఆ నందీశ్వరుని రెండు కొమ్ముల మధ్యలో నుండి ఆ మహాశివలింగాన్ని చూస్తాము. అలా చూసినప్పుడు స్వయంగా మహాశివుణ్ణి దర్శనం చేసుకున్నట్టు అని నమ్ముతాము. అయితే ఇక్కడ ఒక చాలా పెద్ద రహస్యం దాగి ఉంది. అదే మన శరీరం నుండి కూడా మనం మహాశివుణ్ణి దర్శించుకోవచ్చు. అది ఎలా అంటే, మీరు మీ ముక్కు కింద భాగం పైన ఇలా వేలును పెట్టి గమనించండి. అప్పుడు మీ ఈడ లేదా పింగ్లా నాడి ఏదో ఒక నాడి నుండి మాత్రమే శ్వాస ఆడడం మీరు గమనించవచ్చు. మీరు ఒక నాడి నుండి మరో నాడికి ఆ శ్వాసని చేంజ్ చేసుకోవాలి అంటే మీ రెండు కళ్ళు మూసుకొని ఏ నాడి నుండి శ్వాస ఆడుతుందో దాని ఆపోజిట్ అయిపోయిన కాన్సన్ట్రేట్ చేయండి. మెల్లిగా ఆ వైపు శ్వాస అనేది ఆడటం మొదలవుతుంది. మీ ఊపిరి ఆడే నాడిని చేంజ్ చేసుకునే స్విచ్ అనేది మీ ఐస్ దగ్గర, అంటే మీ కళ్ళ దగ్గర ఉంది. అయితే ఈ ఈడ లేదా పింగ్లా నాడి మధ్యలో మరో నాడి ఉంటుంది. దాన్ని సుషుమ్నా అంటాము. అయితే ఈ నాడి నుండి మీరు ఆ మహాశివుణ్ణి పొందుతారు. మరి దీని స్విచ్ ఏది? అదే మీ రెండు కళ్ళ మధ్యలో ఉంటుంది. అదే థర్డ్ ఐ అంటారు. ఇక్కడ గమనిస్తే మన ముక్కు నంది, ఈ రెండు కళ్ళు కొమ్ములు, ఇవన్నిటి మధ్యలో థర్డ్ ఐ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తే సుషుమ్నా నాడి స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా ఆ మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు.